తనపై అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడమే కాకుండా పోలీసు ఉన్నతాధికారులు చంపుతామని బెదిరించారని, తీవ్రంగా కొట్టి హింసించారని గుంటూరు ఎస్పీకి ఉండి ఎమ్మెల్యే కానుమూరి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునేదే లేదని సిబిసిఐడి అదనపు డీజీ సునీల్ కుమార్, ఐజీ సీతారామాంజనేయులు, సిఐడి ఎస్పీ విజయపాల్ లాఠీలు, రబ్బర్ షీట్లతో తీవ్రంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు గుండెలపై ఆపరేషన్ చేసిన చోట చేయి వేసి గట్టిగా నొక్కి గుండె నొప్పి వచ్చేలా చేశారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నరసరావుపురం ఎంపీగా ఉన్న కానుమూరి రఘురామకృష్ణరాజును సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో తనను కొట్టి చంపబోయారని, గుండెలపై తన్నారని, కాళ్లతో కొట్టారని పార్లమెంటు స్పీకర్కు లేఖ రాశారు. విచారణ అనంతరం అతన్ని గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించగా గాయాలు లేవని జీజీహెచ్ సూపరింటెండెంట్ పద్మలత రిపోర్ట్ ఇచ్చారు. ఇక ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్లగా సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో రఘురామకు పరీక్షలు నిర్వహించి కాళ్లలో పగుళ్లున్నాయని నిర్ధారించారు. ఈ ఘటన అనంతరం అతను ఏపీకి రాకుండా పోలీసు అధికారులు అడ్డుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉండి నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన రఘురామ గుంటూరు ఎస్పీని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనను పివి సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, విజయపాల్ లాఠీలు, రబ్బరు షీట్లతో కొట్టారని తెలిపారు. జగన్ ను ఏమీ అనొద్దని హెచ్చరించారని పేర్కొన్నారు. దీనిపై వారి ముగ్గురుతో పాటు అప్పటి సీఎం జగన్ పై కేసు నమోదు చేసి విచారణ జరపాలని రఘురామ కోరారు. 2021 మే 14 నా పుట్టినరోజు నాడు జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ మేరకు పివి సునీల్ కుమార్, విజయపాల్, ఇప్పుడున్న ఇంకొక అధికారి సీతారామాంజనేయులు వీరందరూ కుట్ర చేసి అప్పటికప్పుడు నా మీద రాజద్రోహం కేసు పెట్టి నన్ను ఎత్తుకెళ్ళి కస్టడీలో టార్చర్ చేయటం, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్తో నేను మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళటం అదంతా అందరికీ తెలిసిందే. నన్ను చంపాలని చూడటం, ఆ గుంటూరు హాస్పిటల్ సూపరింటెండెంట్ దొంగ రిపోర్ట్లు ఇవ్వటం, దాన్ని మిలిటరీ హాస్పిటల్ హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో, ఇప్పుడు రిజిస్ట్రార్ జనరల్ తర్వాత న్యాయమూర్తి అయ్యారు, వారి పర్యవేక్షణలో జరిగిన రిపోర్ట్స్లో ఏం చెప్పారు ఇవన్నీ కూడా పెట్టి నన్ను ఏ విధంగా హింసించింది, వీరి మీద ప్రేరేపించిన ముఖ్యమంత్రి మీద, వీరందరి మీద చర్యలు తీసుకోవాలి, కేసు బుక్ చేయాలని చెప్పి ఈరోజు నేను గుంటూరు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. తప్పకుండా దాని మీద యాక్షన్ ఉంటుంది, అది కేసు రిజిస్టర్ చేయాలి. గతంలో నేను సుప్రీంకోర్టుకు వెళ్ళటం, తర్వాత వారు హైకోర్టుకు వెళ్ళమంటాం అన్నీ జరిగినాయి. ఎందుకంటే ఇక్కడ కేసు రిజిస్టర్ చేయాలన్నా పట్టించుకునే వాళ్ళు లేడు. అందుకని కేసు రిజిస్ట్రేషన్ చేయడానికి నేను కోర్టులను ఆశ్రయించవలసి వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గానే లా అండ్ ఆర్డర్ ధర్మ 4 పాదాలు నడుస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నాకు న్యాయం చేయండి, అక్రమంగా నన్ను కస్టడీలో హింసించిన వాళ్ళని న్యాయపరంగా శిక్షించాలి అని చెప్పి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాబోయే వారం 10 రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం.